నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం. ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక, నెల ముందే వచ్చేసిన వేసవి కాలం. గురుకుల బాలుర పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశం. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కీలక అంశాలపై చర్చ. సిలిండర్లో గంజాయి తరలింపు. పీవీకి భారత రత్న, తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అంటున్న కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళితే, గతేడాది డిసెంబర్ 9 నుంచి ఈ నెల 6 వరకు 15.21 కోట్ల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతో వారికి దాదాపు 535.52 కోట్ల మేర ఛార్జీలు ఆదా అయ్యాయని తెలిపారు. రోజుకు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 300 కోట్లు ఆర్టీసీకి కేటాయించినట్లు తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్ నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలు లేదని వివరించిన పోలీసులు. నిరసన తెలపడం మా హక్కు, కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోలో చేరుకున్నారు. హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా. ఫిబ్రవరి 2వ వారం ఇంకా రానే లేదు, అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన 2-3 రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈసారి ఎండలు ముందే రానున్నాయని, గత ఏడాది కంటే కూడా ఎండలు ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలికాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలవుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు, గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. గవర్నర్ తో 30 మోసాలు 60 అబద్ధాలు చెప్పించారని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవనమేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం వారానికి ఒకసారి కూడా ప్రజావానికి హాజరు కాలేదని విమర్శించారు. 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 20 కోట్లు ఖర్చు చేసి 60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 13 అంశాలలో కేవలం 2 మాత్రమే అమలు చేశారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చారు, బస్సుల సంఖ్య పెంచలేదు, ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలం మార్లపీడు గ్రామంలో కొనసాగుతున్న కేటీ దొడ్డి మండల గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు తమకు హాస్టల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టడం లేదని బుధవారం గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు గాను రోడ్డెక్కారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా వారి ఇష్టానుసారంగా నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని, దీంతో సక్రమంగా భోజనం చేయకుండా ఆకలితో పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు నెల నెల అందించాల్సిన మెస్ ఛార్జీలు కూడా సక్రమంగా అందించకపోవడంతో తమకు చూసేందుకు వచ్చిన మా తల్లిదండ్రులతోనే సబ్బులు, ఇతరార్థ వస్తువులు తెప్పించుకోవాల్సి వస్తుందని తెలిపారు. మరి మాకు నెల నెల ప్రభుత్వం అందజేసే కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గద్వాల్ మార్లపేట గ్రామంలో మొన్న బీసీ హాస్టల్ గురుకులం గురించి జరిగిన ఒక చిన్న ఇష్యూ పైన వాస్తవానికి ఈరోజు పిల్లలు అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటని తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే ఉన్న వాస్తవం ఏంటంటే ఒక 2 రోజులలో ఆ పిల్లలకి ఇబ్బంది కలిగిన విషయం వాస్తవమే. కాకపోతే అది ఆ రోజు వంట మనిషి రాకపోవడమో లేకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి వాళ్ళ ప్రిన్సిపల్ గారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక కలెక్టర్ గారికి చెప్పుకుంటే మాకు సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో బయటపడ్డది తప్పించి పెద్దగా అంటే అంతగా ఇష్యూ జరగాల్సినంత విషయం అయితే కాదు. అయినప్పటికీ అక్కడ స్థానికంగా వాళ్ళ టీచర్స్ స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, పిల్లలకి న్యాయం జరిగే విధంగా మేము చూసుకుంటాము, ఇబ్బంది కలగకుండా వాళ్ళ మెనూ కూడా సెట్ చేసుకుంటామని అక్కడ ఉన్న డైట్ చార్ట్కి దగ్గర అంటే ఫండ్ అంటే అమౌంట్ రిలీజ్ దాని గురించి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగిందని చెప్పారు ప్రిన్సిపల్ గారు. సో డెఫినెట్గా ప్రభుత్వం దృష్టిలో కూడా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే గురుకులానికి, బీసీ గురుకులానికి ఉన్న ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో చార్ట్ డైట్ అమౌంట్ పెంచడం కానీ, అలా కాకుండా టీచర్స్కి సరైన వసతులు కల్పించడం కానీ వీటన్నిటిలో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం తరఫు నుంచి న్యాయం చేసే విధంగా మేము కూడా ముందుకు తీసుకెళ్తామని మేము అంటే ఇక్కడ స్టాఫ్కి, ప్రిన్సిపల్ గారు కూడా మాటిస్తున్నాం. కాకపోతే పిల్లలకి అంటే ఈ వయసులో చిన్న పిల్లల వయసులో వాళ్ళకి మైండ్లో ఏది దూడితే అదే నిజం, అదే వాస్తవాలు అనుకునే పరిస్థితులు ఉంటాయి. సరే, పిల్లలకి ఇబ్బంది జరిగిన విషయం వాస్తవమే, కానీ ఇక్కడనే పరిష్కారం దొరుకుతుంది అంటే దొరుకుతుందో అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు బయటపడ్డదే తప్పించి పిల్లలకి పెద్దగా అంటే అన్యాయం జరిగో లేకపోతే వాళ్ళని పట్టించుకొని పరిస్థితి అయితే కాదు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పిల్లలే రిగ్రెట్ అయ్యి మేము చేసింది పొరపాటే ఇక్కడ అడగాల్సింది, ప్రిన్సిపల్ గారికి చెప్పాల్సింది. ఆ టైంలో మేము వెళ్ళలేక సరే కలెక్టర్ గారిని కలిస్తే బాగుంటుందని ఎవరో మాకు ఇట్లా సలహా అంటే మాలో మేము అనుకోవడం వల్లనే చేసాము ఆ పని అని పిల్లలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి పిల్లల తరఫున కానివ్వండి, ఇటు స్టాఫ్ తరఫున, స్కూల్ మేనేజ్మెంట్ తరఫున అంటే గురుకులం మేనేజ్మెంట్ తరఫున కూడా ఎలాంటి తప్పిదం లేదు. ఏదో అనుకోని చిన్న కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల తప్పించి ఇది పెద్దగా చర్చ చేసుకోవాల్సినంత విషయం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లోతుపాట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అవి పరిష్కారం చేసి ఈ పిల్లలకి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా పరిష్కరించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్గా మా పిల్లలకి మంచి విద్య, మంచి దాంతోపాటు మంచి భోజన సదుపాయం కూడా కలుగుతుంది అని మా పిల్లలు స్పష్టంగా అంటే టీచర్లని పక్కకు పెట్టినా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఉన్న వాస్తవాలు ఇవే, ఇంతకు మించి ఇందులో ఎలాంటి లోతుపాట్లు లేకపోతే తప్పిదాలు లేకపోతే దాపెట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు. అండ్ ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అది మేము పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. వాస్తవానికి ఇది గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ కాదు, కాకపోతే టెంపరీగా ఇక్కడ మనకి ఏదో ఒక వసతి కల్పించాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం.
ఇక్కడ ఉన్న పరిస్థితికి ఇందాక క్లాసెస్ తీసుకోవడానికి కూడా సఫిషియెంట్గా లేవు అని చెప్తున్నారు. సో ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే పక్కన ఉన్న బిల్డింగ్ అంటే గురుకులం గర్ల్స్ గురుకులం కస్తూర్బా కాలేజ్ స్కూల్ ఉంది. సో అది ఏమన్నా మాకు ఇవ్వగలిగితే మాకు అందుబాటులో ఉంటుంది. పర్మనెంట్ బిల్డింగ్ కాదు కాబట్టి ఇక్కడ కొత్తగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకోవడం కొత్త శాంక్షన్స్ ఇచ్చుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరమే. సో ఆల్రెడీ వాళ్ళకి కేటీదొడ్డి మండలంలో ఒక బిల్డింగ్ ఏర్పాటు అయ్యింది, అది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. అది మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మా పిల్లలకి అన్ని విధాలుగా సదుపాయం ఉంటుంది అంటున్నారు. సో డెఫినెట్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎలా అయితే వసతి కల్పించగలమో మేము చూసుకొని అది ప్లాన్ చేసుకుంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవడం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు ఆగ్రాకు కారులో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. 4 నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్ చౌదర్, ఆశీష్, ఆకాష్ ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 40 లక్షలు ఉంటుందని చెప్పారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆలస్యమైన వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణమని తెలిపారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల భారత అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జాతీయవాదిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించిందని తెలిపారు. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో మీడియాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి పివి నరసింహారావు అని, రాజకీయ చాణక్యుడిగా చతురతలో దేశాన్ని ముందుకు నడిపారని, జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు అనేక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఆయన చనిపోయాక ఢిల్లీలో స్మృతి వనం నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ పని ఇప్పటికీ చేయలేదు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పివి సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించారని తెలిపారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ. శివ బాలకృష్ణ బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపిన ఏసీబీ బాలకృష్ణను ఇప్పటికే 8 రోజులు ఏసీబీ కస్టడీ పూర్తి. బెయిల్ మంజూరు చేయాలని కోరిన బాలకృష్ణ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించనున్న నాంపల్లి ఏసీబీ కోర్టు. 2 నెలలుగా వేతనాలు అందక ఆశా వర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టి 2 నెలలుగా తెప్పించుకుంటున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి నెల 2వ తేదీన వేతనాలు అందుకునే ఆశా వర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28,000 ఆశా వర్కర్లు సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా వీరి నియమితులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని పనులకు వీరినే పురాయిస్తున్నది. ఇంత చేస్తే వీరికి ఇచ్చేది నెలకు 9,700 వేతనం మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఇప్పటి వరకు అంటే డిసెంబర్, జనవరి నెలల వేతనాలు వీరికి ఇప్పటికీ అందలేదు. వేతనాలు ఇవ్వండి మహాప్రభు అని సంబంధిత శాఖ మంత్రి దామోదర్ నరసింహ కమిషనర్ డైరెక్టర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. 3 రోజుల క్రితం నగరంలో 18,000 మంది ఆశా వర్కర్లు హైదరాబాద్ డిహెచ్ఎంఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించారు. పలు చోట్ల సంబంధిత పిహెచ్ఎంసీ వైద్యులకు సమ్మె నోటీస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడుతున్నట్లు ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె హెచ్చరించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.